తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. తాజాగా కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఈటెల రాజేందర్, హరీష్కు నోటీసులు జారీ చేశారు. కమిషన్ కాలపరిమితి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపైన పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక మంత్రాంగం నిర్వహించారు. నోటీసులకు అనుగుణంగా కేసీఆర్ విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఇదే సమయంలో ఇదే వ్యవహారంపైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు చట్టాలు, న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట ఎన్ని నోటీసులు ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులు, ప్రజా సమస్యలను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారు అని అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదు, కమిషన్ల పాలన అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత 17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు కేటీఆర్. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని విమర్శించారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు. డైరెక్ట్గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదు అని స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోతే అక్కడ సహాయక చర్యలు చేపట్టలేదని, కమిషన్ల ఆరాటంతో మృతదేహాలను వెలికి తీయడానికి సైతం సాహసం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. నల్గొండలోని సుంకశాల ప్రాజెక్టు కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలుగొంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము, ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన